సామానంతా చేరినట్టేనా బాబు? ఆ, ఆ, ఆ. ఊరు అప్పట్లాగే ఉందా, మారిందా? ఊరు సంగతి ఎలా ఉన్నా ఈ ఇల్లు మాత్రం నాకు నా భార్యకు చాలా బాగా నచ్చింది. ఈ ఇల్లు వెంకటరత్నం గారిదండి. వెంకటరత్నం ఈ పేరెక్కడో విన్నట్టుందే. ఈ ఊర్లో ఆయన పేరు తెలియని వారు, ఆయన గురించి వినని వారు ఉండరు బాబు. అవునా? ఏది ఏమైనా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందండి. రావసురా, ఈయన నర్సిరెడ్డి గారిని ఈ ఊళ్ళో మనకి బాగా కావాల్సిన వ్యక్తి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఏదేమైనా మళ్ళీ మీరు ఈ ఊరు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. పక్కిల్లు ఈ ఇల్లు ఒకేలా ఉన్నాయేంటి? వెంకటరత్నం గారని ఈ ఇల్లు ఆ ఇల్లు ఆయనవేనట. ఇల్లు చాలా బాగుందండి. ఫోన్ చూడు. అలాగే. బాబు, పిల్లల గురించి చెప్పలేదు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఓ. అబ్బాయి కార్తీక్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి మధుమతి బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయ్యా, నాకు కాస్త పని ఉంది, మరి నేను బయలుదేరినా. అలాగే. పిల్ల, అసలు నువ్వు ఇంట్లో ఉంటున్నావా? ఏమండి, చిన్నారి ఫోన్. ఏరా నాన్న, ఏం చేస్తున్నావురా? జాగ్రత్తమ్మా, హడావుడి పడకుండా జాగ్రత్తగా వెళ్ళండి. అవునా? అవునా? ముద్దు చేసింది చాలండి, అయ్యా కూతుళ్ళు చేరితే ఇంకంతే. నాన్న జాగ్రత్తరా. అమ్మమ్మ అమ్మ, ఆగు ఆగు తల్లి. ఇంతకీ మీరు ఎక్కడున్నారా?
well. Come on, girl, let me ring your bells. Look into the sky, keep your head on the rise. Your love is so new, it makes me feel blue. అమ్మాయిలంతా కొళ్ళుకొనేలా మా ఇరు జోడు ఉండాలి అంట కౌగిట్లో కాలం కరిగిపోయేలా సరదాగా మేము గడిపేస్తామంట ఆనందమంతా మా సొత్తు అంట ఆ నింగి అంచి మా హద్దు అంట అట్లాంటి నీ చెరిగాడు అసలున్నాడా కల్లో నా కనిపించి చెప్పాడు వాడు త్వరలోనే నా ముందుకొస్తాడు చూడు నూనుగు నీసాల అందగాడు నన్నేలుకుంటాడు నా డ్రీము మగడు సురకంటి చొప్పులతోటి గుచ్చేటి వాడు రూపంలో చంద్రున్నైనా మించేటి వాడు నందిగా ఉంది ముగుడయ్యి వాడు హంసంగా ఉంది ఎదురిచ్చే వాడు దట్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ రా ఒరేయ్ నువ్వు ఆ మేడ మీద బూజు సరిగ్గా దులపలేదనుకో ఆనక నేను నీ బూజు దులుపుతాను అమ్మాయి అబ్బాయేడే అబ్బాయా ఆయనకి ఆయనంత అబ్బాయి ఉన్నా మీకు ఇంకా ఆయన అబ్బాయే నా కొడుకు నీ కొడుకులాగా మాయకుడేం కాదు ఆ మాయకుడు అల్లరివాడైన నీ కొడుకునే నువ్వు కన్నా బుజ్జి అని ముద్దుగా పిలుస్తున్నప్పుడు రత్నం లాంటి నా కొడుకుని నేను ఎలా పిలుచుకోవాలి డైమండ్ అని పిలుచుకోండి అత్తయ్య ఏంటమ్మా హడావిడి చేస్తున్నారు? ఏం లేదండి మీరు చిక్కుపోతున్నారని ఈవేళ స్వయంగా మీ అమ్మగారే వంట చేశారు భోంచేయండి. అవునా? అయితే త్వరగా వడ్డించు. రెడీ 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 రెడీ. ఒరే కన్నా నీకిష్టమని పుదీనా పచ్చడి మిరియాల రసం కాకరకాయ ధనియాల కారం పుట్టగొడుగుల పులుసు బీరకాయ పప్పు. మా అమ్మ ఏం చేసినా అమృతమే. నిదానంగా తిను నాన్నా. సూపర్. ఒసే ముసలే నాన్న పాలిటిక్స్ నీ మీద ప్లే చేస్తున్నాడు. నీ వంట అమృతం అని ఆకాశానికి ఎత్తేసి తన పిల్లానికి వంట బాగా తప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయ్యో నీళ్ళు తీసుకోండి. రే బాలు, తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నావురా? అమ్మ సెంటిమెంట్ మీకే కాదు మాకు ఆయింట్మెంటే. ఓకే బాయ్. వీడికంటే మొన్న వచ్చిన సునామీయే నయం. నాకు డౌట్, ఈ నాటకానికి మీరు డైరెక్షన్ చేయగలరా? అసలు నాటకాల గురించి నీకేం తెలుసురా నారిగా? నే లెక్చరర్ కాకముందు ఏం చేసేవాడినో తెలుసు. నాటకాల కంపెనీలో మూటలు మోసేవారా? జోక కొళ్ళి కంపు కొడుతుంది. అయితే వాసన చూసుకోండి. నే చూడడం కాదురా, నీకు చూపిస్తా. ఇప్పుడు వస్తుందయ్యా కమ్మట అసలు. మాస్టర్ ఆ హీరోయిన్ అయితే నేను హీరో చేయను. అయితే నీకు కత్తిరేసిన కైపులు సోనాలి బిందెలు కావాలయ్యా. వాళ్ళ అవసరం లేదు, క్లాసులో కవిత వస్తే చాలు. అబ్బా సారు మనం ఆడే నాటకానికి ఇంత ఆడిటోరియం అవసరమంటారా? నాటకాలు ఆడేది మీ మొహాలని తెలిస్తే చూసేవాళ్ళు 10 మంది కంటే ఎక్కువ రారు. ఈ డైరెక్షన్ తెలిస్తే ఆ 10 మంది కూడా రారు. ఏంటి మాస్టర్ రిహార్సల్ స్టార్ట్ చేయలేదా ఏంటి? యాంద్రయ్య బాలు వచ్చా, ఈ గాడిద కొడుకులు చూడరా ఒక్కొక్కడు నేపుకు తింటున్నారు. అవును హీరోయిన్ ఎక్కడ? ఏం హీరోయిన్ అయ్యా? మధ్యాహ్నం అనంగా మేకప్ చేసుకొస్తానని పోయింది, ఇంత మట్టుకు రాలా. దానికి గుట్ట నిలబడుతుందో లేదో నువ్వన్నా వెళ్ళి తీసుకురాపో. అవునా? రే నువ్వు రారా. పారా. హీరోయిన్ గారు ఏం చేస్తున్నారు? ఏడీడు బాలు బాత్రూంలో ఉన్నా. అరే సుబ్బిగా సేమ్ పందికి సీర కడితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది, తొందరరా. ఒరే బాలు తారిగా నిలిపోమని చెప్పు, వాడుంటే నేను రాను. రే వాడు వెళ్ళాడా? నేను అయితే నేను రాను. రే నేను తీసుకొస్తా గానీ నువ్వు బయలుదేరరా. అసలు దీని అందరి కారణం ఆ లెక్చరర్. వీడికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినందుకు ఆ లెక్చరర్ సంగతి చూడాలి. ముందు ఆ పనిలో ఉంటాను నేను. ఇదిగో నువ్వు అంత వాళ్ళకి వచ్చేసాయి. సర్లే. అవును ఇదెందుకు ఇక్కడ? ఎలా ఉందిరా? సూడి గీతకు చీర కట్టినట్టుంది. సర్లే పద. ఇప్పుడు మీ ఇద్దరు రోమియో జూలియట్ లాంటి వాళ్ళు అన్నమాట.
ఎప్పుడో 5 ఏళ్ల క్రితం విడిపోయారు. ఒక దరిద్రమైన రోజు మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చింది. ఇంకేముంది, ప్రేమ పొంగింది. అట్టిట్ట కాదు, అక్కడెక్కడో సునామీ వచ్చినట్టు పొర్లిపోయింది. ఇంకా ఆగలేకపోయారు. హీరో పియా అన్నాడు, హీరోయిన్ పియతవా అంది. నా స్వామి రంగా లఠక్కిన పరిగెత్తి పటక్కిన వాటేసుకున్నారు. యాంది యాంది అది సార్. ఈ సీన్ ఇంకెప్పుడైనా చేద్దాం సార్. ఎప్పుడు ఏ సీన్ చెయ్యాలో నాకు తెలుసమ్మా. మూసుకొని చెప్పినట్టు చెయ్యి. యాంది పగిలిపోద్ది ఈపు. రెడీ యాక్షన్. లోపల నుంచి ప్రేమ పొంగిపోవాలరా, సొంగ గారినట్టు గారాలా. చూసుకోండి, అది అది చూస్తానికి వచ్చిన దెయ్య పిల్లగా ఉంటాడు కదా. చాలా కరెక్ట్ చెప్పారు నువ్వు. సుబ్బిగాడికి ఏదో అయిందిరా. ఏమైందిరా మామ? పడ్డాను రా. ఒరి 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 పటా దా కూర్చో. అరే రే 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 మొత్తానికి నాళ్ళకి పడ్డావు, కానీ కట్రా చాలా సూపర్గా ఉంది. పడినా బుల్డోజర్ లాంటి బాడీకి ఏం కాకూడదే. అబ్బా ప్రేమలో పడ్డాను రా. అంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదన్నమాట. అదేగా మరి అన్యాయం రా. ఇష్టం లేకపోతే ఇష్టం అని చెప్పొచ్చుగా. ఇట్లా కొట్టడం దేనికి? నేను అలాగే చెప్పా. ఇప్పుడే రే అట్టరుతారా కింకాంగ్. అరే బాలుగడు ఫోన్ చేశాడు రా. నాయుడు వైన్స్ లో జనకి పాయలు ఉందంట. ఎలా రండి రా. ఏంటి సార్? పక్కది దేనికి? బండి పక్కన పెట్టు. అది పక్కన పెట్టు. ఆగు. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. దేనికి? లైసెన్స్ కావాలన్నావుగా. ఏటకారమా? కాదు, గుంటూరు కారం. కారాల గురించి మాట్లాడితే కటకటాలు పాలవుతారు. లైసెన్స్ లేకుండా తిరగడం నేరం తెలీదా మీకు? తెలుసు. అంటే తెలిసే మెయిన్ రోడ్లో లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా? మెయిన్ రోడ్ కాకపోతే లైసెన్స్ అవసరం లేదా? నల్లోడా ఎక్స్ట్రా దెముకలు ఇరుగుతాయి. అసలు లైసెన్స్ లేకుండా వెళ్ళడం మొదటి తప్పు. సిటీ లిమిట్స్లో 20 నుంచి 80 దాకా వెళ్ళడం రెండో తప్పు. అబ్బా నాతో ఎటకరాలు ఆడడం అంతకన్నా పెద్ద తప్పు. మీరు పదండి రా, స్టేషన్ పదండి. సార్ ఏదో చిన్న తప్పు, వదిలేండి సార్. అంతొద్దు. స్టేషన్కి వస్తారా, మ్యాటర్కి వస్తారా? మ్యాటర్ అంటే మనీ. ఎంతో? ఎంత అంటే ఇప్పుడు మరి లైసెన్స్ లేకుండా వెళ్ళినందుకు 30, సిటీ లిమిట్స్లో 80 దాకా వెళ్ళినందుకు 80, నాతో వెటకారాలాడినందుకు 390. అది టోటల్ 500. అంటే ఇప్పుడు మీకు మొత్తానికి 500 కావాలంటారు. అంతే. అయితే ఓ పని చేయండి సార్, 9848315777కి ఫోన్ చేస్తే మీరు అడిగిన 500 కాకుండా ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకోండి, ఆయన ఇచ్చి పంపిస్తారు. కొంపదీసి నెంబర్ మా ఎస్పీ గారిది కాదు కదా? ఎస్పీ గారిది కాదు, వెంకటరత్నం గారిది. అది వెంకటరత్నం గారిదా? అంటే నువ్వు వెంకటరత్నం గారి ఏకైక పుత్రరత్నం శ్రీ 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 బాలు. బాలు బాబు ఏంటి ఇక్కడ? పర్లేదు, నో ప్రాబ్లం. సర్లే, ఇంతకీ మరి లైసెన్స్ బాబు మళ్ళీ మోటుకు వస్తారు, నేను చూసుకుంటాను, మీకు ఎందుకు? బయలుదేరండి. సరే సరే అయితే బాబు. మన దగ్గర వేసాలు. పొద్దున్నే కేసు బట్టి అని తెగ సంబరపడిపోయాను. కాస్తుంటే మన మీద కేసేది బాబోయ్. ఏమైందా నీకు? అమ్మా నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా.
పట్టంగాడ మాట నేర్చిన నంద్యాల కాడికొచ్చి నడక నేర్చిన గుంటూరు గుడివాడ ఏలూరు నెల్లూరు నైజాము చీడెట్టు ఆంధ్ర అంతా ఊరు ఊరు వాడవాడ అన్ని ఊర్లు చుట్టినా మరి నా పేరు అరే నా పేరు హే నా పేరు అంటారు కాంచనమాల నే పెరిగి నూరేమో చీరాల గుంటూరు సెంటర్లో నేను పుట్టిన చిలకలూరిపేట కాడ చీర కట్టినా ఇలాంటి పేరేమి అంటూ చిన్నంగా నవ్వుతూ పాడు అమ్మ చెంత చేరిండే బామ్మ చంప గిల్లిండే అక్కింటి పార్వతి కొడుకు ఇంట్లోన ఉండగా నేను నన్ను చూసిండే మెల్లగా ఇంట్లో దూరిండే నిద్రలో ఉండగా నేను నా పక్క చేరి పాడు ఎడ చెయ్యి వేసిండే బామ్మో నన్ను లేపిండే పొద్దున్న వినకుండా యాడాడో చెయ్యి వేసి ఒళ్ళంతా తడుముతూ ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపిరాడనీయకున్నాడే బాడి వయసు చూస్తే అర్రె అర్రె వయసు చూస్తే మూడేళ్ళులే వాళ్ళమ్మ పాడింకా చంటి పిల్లడే బాడి వయసు చూస్తే మూడేళ్ళులే వాళ్ళమ్మ పాడింకా చంటి పిల్లడే గుంటూరు సెంటర్లో నేను పుట్టిన చిలకలూరిపేట కాడ చీర కట్టిన గుంటూరు సెంటర్లో నేను పుట్టిన చిలకలూరిపేట కాడ చీర కట్టిన మచిలీపట్నంగాడ మాట నేర్చిన నంద్యాల కాడికొచ్చి నడక నేర్చిన గుంటూరు గుడివాడ ఏలూరు నెల్లూరు నైజాము చీడెట్టు ఆంధ్ర అంతా ఊరు ఊరు వాడవాడ అన్ని ఊర్లు చుట్టినా మరి నా పేరు అరే నా పేరు హే నా పేరు అంటారు కాంచనమాల నే పెరిగి నూరేమో చీరాల నా పేరు అంటారు కాంచనమాల నే పెరిగి నూరేమో చీరాల అరే నా పేరు అంటారు కాంచనమాల నే పెరిగి నూరేమో చీరాల చెప్పు డాడీ బంగారం ఎక్కడున్నావురా? దగ్గరలోనే ఉన్నాం నీ ఫ్రెండ్స్ విజయవాడలో దిగిపోయారు. దిగి వెళ్ళిపోయారు డాడీ బస్ స్టాప్కి వస్తానమ్మా. సరే ఎంతసేపట్లో వస్తున్నావు? జస్ట్ 5 minutes ఓకే బాయ్ రా. బాయ్ డాడీ గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్ బాలు. బాగా అలసిపోయినట్టున్నారు. అల్లాడిపోతున్నాం ఇక్కడ. ఏంటి సార్ బైక్ రిపేరా? ఇంజిన్ అని తిప్పి చూశాడు కానీ మ్యాటర్ ఏంటో మెకానిక్ అర్థం కాల. మీరు సార్. అరే బాలు ఈ సంగతి చూడు. వస్తున్నా. అబు బాబాయ్ నువ్వు జరుగు. ఓకే. I will see. Good. ఏంటి
ప్రాబ్లం? ఓ సో మచ్ డస్ట్ మ్యాన్. ఓ షట్. స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ చేసి చూడండి సార్. అంతేనంటావా? అంతే సార్, స్టార్ట్ చేయండి ఫస్ట్. తిరిపోండి. ఎక్కడ? నోట్లో. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఆ మెకానిక్ గారు ఇంజిన్ ఇప్ప తీసాడు, అంతా బాగానే ఉంది కానీ బండి తోడు. అబ్బా, లేట్గా చెప్పిన లేటెస్ట్గా చెప్పారు సార్. యూఆర్ జీనియస్ సార్. నాన్నగారు కొంచెం ఓకే, మీరు బయలుదేరండి. తప్పగా భలే బుక్ అయ్యాడ్రా. మొత్తాన్ని భలేగా మనోడికి మనతో పెట్టుకుంటాడా? వచ్చేసా నా బంగారు తల్లి. ఏది బ్యాగులు అయ్యి ఇది లోపల పెట్టు. ప్రయాణం ఎలా జరిగిందిరా? బాగా జరిగింది డాడీ. ఏంటి కొత్తగా ఉందమ్మా? జాగ్రత్త, మెల్లగా. అదే పోనీ. ఇంకో 200 ఇవ్వు. చూడండి. రేపటికల్లా వర్క్ పూర్తయ్యేలా చూడండి. అలాగేనయ్యా. బాలు నిద్రలేచాడా? నా జరిగి నా ఇంట్లో ఉందండి. పక్కింటి వాళ్ళ కిటికీలోంచి చూడ్డానికి నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకండి, ధైర్యం కావాలి కానీ. నేను వచ్చిన జర్కిన్ కోసం. అంటే నువ్వు బట్టలు దొంగతనం చేస్తావా? చిచి, మరెందుకు వచ్చావు? హలో మేడం, ఈ జర్కిన్ నాది. దాని మీద నీ పేరుందా? ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? మీ డ్రెస్ మీద మీ పేరుందేమోనని. ఇప్పుడు మీ జీవితాల గురించి నేను చెబుతా. ఏంటి సార్ చెత్త పేపర్లో ఏంటి చిల్లర కొట్లో మీ పప్పుని తెమ్మంటారా? యారా నారిగా, నీకు మాట్లాడమే సరిగ్గా రాదు గందా. పరీక్ష పేపర్లు పట్టుకుని చెత్త పేపర్లు అంట. లేయ్యా, నీ పేపర్ చూస్తా ఉండు. నీ పేపరు నారిగాడు 100కి కొంపదీసి 100కి 100రా? 100కి సున్నాలు వచ్చినాయిరా పెంటదవా. రాజా నాయనా, రాజా లేయ్యా. వీడికి 0 మార్కులు ఇయడానికి కూడా నాకు పేనం ఒప్పలేదమ్మా. ఎందుకని సార్? ఎందుకంటే అంతకంటే తక్కువ ఉంటాయి. ఎవరైనా ఎత్తికానరా? ఆడు మిఠాయి ఉండలు తెచ్చి పెట్ట, నువ్వు తిని పెట్ట. నువ్వు సొరక్షం పెడవా. బాలు 35. ఏంటి సార్ అంత సింపుల్ గా చెప్పారు? లేకపోతే తాళాలు తప్పెట్లు తెచ్చి చెప్పంట. అయ్యా కూసా.
లచ్చిగాడు 0, షేక్గాడు 0, సుబ్బిగాడు 0. మర్యాద లేకుండా ఏంటి సార్ ఆ పిల్లట? యాంద్రయ్యా నీకు మర్యాద కావాలి. లచ్చిగాడు గారు 0, షేక్గాడు గారు 0, సుబ్బిగాడు గారు 0. నీకు మర్యాద ఏందిరా బోడెదవా? ఎప్పట్లాగే అమ్మాయిలందరూ పాస్ అయ్యారు, కానీ కవిత మాత్రం కాదు 100కి 95 మార్కులు తెచ్చుకుని క్లాసు ఫస్ట్ వచ్చేసింది. నేను తప్పినందుకు నాకు బాధగా లేదు మామా. మరి నువ్వెంతో కష్టపడి చెమట వచ్చి 35 మార్కులు తెచ్చుకుంటే ముష్టి 35 అంటాడా? పూలదండలు సన్మానాలని చీప్ గా మాట్లాడతాడా? బోడి వేదవాలని ఇన్సల్ట్ చేస్తాడా? ఆ పంతుల సంగతి తీసి పక్కన పెడితే ఆ ఆడంగులేంట్రా కామెడీ షో చూస్తున్నాడు, ప్రతి మాటకు నవ్వేస్తున్నాయి. సమస్య లేదు, వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సిందే. వీళ్ళతో పాటు ఆ పంతులను కూడా ఏదో ఒకటి చేయాలరా. వాళ్ళందరికీ ఓ మంచి ట్రీట్ ఇస్తా. ట్రీట్ ఏంట్రా? జస్ట్ సీ. ఇప్పుడు సపోజు మీ అందరికి లడ్లు అంటే ఇష్టం అనుకోండి. ఒకటి తినగానే రెండోది లాగించబుద్ధి అవుద్ది, మరి మూడోది తినాలనేటప్పటికీ మొహం మొత్తుద్ది, తినలేరు. ఎంత బలవంతం చేసినా నాకొద్దు నాకొద్దు అని అంటుంటా. ఇంకెవరు గోకోట్లేదు. లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అంటారు. గీకులాట స్టార్ట్ అయింది చూడు. మొదట కమ్మగా ఉండేది వెగటుగా అనిపిస్తుంది. ఆ దురదగుంటాకేంటి, ఆ బల్లలకి రాయటం ఏంటి? చీ 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 నాన్ సెన్స్. పైగా లెక్చరర్స్ మీద జోకులు. చూడు బాలు, నీ వల్ల ఈ కాలేజీకి చాలా చెడ్డ పేరు వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. 2 minutesలో నీకు టీసీ ఇచ్చి పంపగలను. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీదట వార్నింగ్స్ ఉండవు, ఊస్టింగ్సే. మైండ్ ఇట్. బాబాయ్ నాలో చెప్పట్టు రోడ్డు పిడి తెచ్చేట్రా నాయుడు గారు కోపంగా చూస్తున్నాడు. బాబాయ్ నా ఫుల్ అయిపోయిందిరా. ఫుల్ ఏమన్నా చెప్పరా? అదేంట్రా ఏంట్రా మామయ్య రోజు ఇంత అవుతున్నా? రే బాబా ఇంత జరిగా కూడా అమ్మా ఆ ప్రిన్సిపల్ గారు అంటే సస్పెండ్ చేశారంటే మనం అంటే బొత్తుగా భయం లేకుండా పోయిందిరా. మామా నాకు బాగా నాకు ఫుల్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను మామ. ఎక్కడ కూర్చో. అదేంటి మామా నాకు ఫుడ్ తింటానంటే వద్దాను, కనీసం ఇది పోసుకునే స్వతంత్రం ఉండలేదు మాకు. నారిగా ఇండి తాగింది పోయడానికేరా. అయితే నేను వెళ్ళొస్తాను మామ. కూర్చో. నువ్వు పోయాల్సింది ఇక్కడ కారు. కంపు కంపు కదా, శుభ్రంగా దొరుకుమా. ముక్కులు పగిలిపోతున్నాయి. అక్కడ కూడా దొరుకుమా. రా ఇక్కడ కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోండి. ఎవరివో నిన్ను చూశాక నా మనసే తడబడే, ఎందుకో మరి పరవశమై పరుగులు తీస్తుందే. ఓ తొలకరి చినుకువా రావా, ఓ మంచు ముత్యమా నీవా. ఓ ఓ ఓ ఓ ఓ ఏంటి ఆగిపోయావు? డాన్స్ చేయి.
నిజంగా వర్షం అంటే ఇష్టమా లేక వర్షం సినిమాలో త్రిషాల యాక్ట్ చేస్తున్నావా అబ్బో పవర్ఫుల్ లుక్సే. హలో వర్షం. బాప్రే పవర్ఫుల్ లుక్స్. మీరుంటున్న ఇల్లు మాదే. అడ్వాన్స్ ఇచ్చాం, మంత్లీ రెంటల్ కడుతున్నాం. అయ్యో అది కాదు, ఊరు కొత్త, కాలేజ్ తెలుసో లేదోనని. మా కాలేజ్ నీకు అవసరం లేదు. ఓ ఉమెన్స్ కాలేజీయా? ఓకే, మీకు ఏ బస్ అవసరమో తెలుసా? నువ్వేమన్నా ఆర్టీసీ సూపర్వైజర్వా? మైండ్ యువర్ బిజినెస్. లుక్సే కాదు, డైలాగ్స్ పవర్ఫుల్లే. జేపీ సార్ ఏదో సీరియస్ గా థింక్ చేస్తున్నారు రే. థింక్ చేయడం కాదురా, థింగర విధవా. ఫస్ట్ టైము ఆ ప్రిన్సిపాల్ చేతిలో మాటపడ్డాను. ఎదవ పని చేసింది వాడు వాడు ఏడు వాడు. ఇదిగో కాకర్ల సుబ్బిగాడు. నువ్వేరా యాబ్రాశదవా. యాంది రంకెలు పెడుతున్నా. ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ కాంపిటీషన్ కి పూర్తి బయోడేటా రాసి అప్లికేషన్లు ఇయ్యండ్రయ్యా అన్న. ఇచ్చాగా నువ్వు ఇచ్చిన దాన్ని యూనివర్సిటీ వాళ్ళు స్పెసిఫిక్ కాపీ కింద ఉంచుకుంటామంటున్నారా? అసలు అప్లికేషన్ రాసేదానం ఇదేనా? అన్ని కరెక్ట్ గానే రాశానే. ఎందుకు రాయలా? చూపిస్తా, చదివి ఏదిడికా. ఇదిగో ఇది అయ్యా చదువుతా. ఈయను పేరు సుబ్బారావు. సుబ్బిగడని రాయాల్సింది. ఇంటి పేరు లక్ష్మీనిలయం. నీ అబ్బా ఇంటి ముందు బండ మీద రాసింది రాశా కాకర్ల అని రాయాలరా. పుట్టిన స్థలం గవర్నమెంట్ హాస్పిటల్. అబ్బా నువ్వు ఇంకా ఏ తిరునాళ్ళలోనూ ఆర్టీసీ బస్సులోనూ పుట్టావనుకున్నాను రా. హాస్పిటల్లో పుట్టా. పుట్టు మచ్చలు పుట్టినప్పటి నుంచి కనపట్టలేదంట. 4 మనుషులు పెట్టి ఎదికిచ్చిపోయ్యా. బ్లడ్ గ్రూపు పవన కళ్యాణ గ్రూపు. సైలెన్స్ ఆయనదే గ్రూపు. సెక్స్ అంటే ఆడను మగను రాయాలరా. తెలిసిన భాషలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, చైనా, ఫ్రెంచి, జర్మను, ఇంకా శానా. యాందిరయ్యా ఇన్ని భాషలు వచ్చు మనకి. తెలిసినన్నారు కానీ వచ్చిన లేదుగా. యాందిరు భాష పీసు రేగిపోతుంది. ఏశానంటే ఓ పని చెయ్యి, ఇది తీసుకెళ్ళి జిరాక్స్ కాపీలు తీసి ఒకటి సీఎంకి ఒకటి పిఎంకి పంపించు. మరి ఒరిజినల్ మడిసి పొట్లాలు కట్టించుకోమని మీ అయ్యని. హలో హలో మేడం, ఉమెన్స్ కాలేజీలో కాస్త పనుంటే వచ్చాను. దూరం నుంచి చూశాను, బట్ మీరా కాదా అని అబ్జర్వ్ చేస్తున్నాను. బై ది వే మై నేమ్ ఈస్ బాలు. మే నో ఏ స్వీట్ నేమ్ ప్లీజ్? హలో, రోడ్ రోమి అనుకోవద్దండి. ఇద్దరు పక్క పక్కనే ఉంటూ ఒకరి పేరు ఒకరు తెలుసుకోకపోతే చూసే వాళ్ళకి బాగోదు కదా. ఎవరికి బాగోదు? మీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, మన ఫ్రెండ్స్కి. గాడిద గుడ్డేం కాదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. హలో, మీ పేరు చెప్తే మీకు వచ్చే నష్టం ఏంటండి? నా పేరు తెలుసుకుంటే మీకు వచ్చే లాభం ఏంటండి? నేను వర్షం అని పిలవనుగా. ఏమండి, ఇదిగో ఇదే నేను వర్షం అని పిలవగానే దానికి మీరు సీరియస్ గా చూసి. మిస్టర్, మా డాడీ తలుచుకుంటే డిఎస్పీ ఇంటికి వస్తాడు. చూడండి, మా నాన్న తలుచుకుంటే డిఎస్పీ ఇంటికి రావాలనుకుని రాలేడు. సో ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ది కాదు, పేరు.
ఓన్లీ నేమ్. ఒట్టి రౌడీలో ఉన్నవే. అవునా? అవును. అయితే పేరు చెప్పండి. అయితే విను, నా పేరు రాములమ్మ. సరేనా? రాములమ్మ పేరుకి ఫిగర్కి చాలా తేడా ఉందే. తిక్కు కుదిరింది. రాములమ్మ, గోడలకి మేకులు కొట్టేటప్పుడు కిటికీలు గట్టిగా అన్న వేసుకో, డ్రెస్ ఫుల్గా అన్న వేసుకో. మనం ఎందుకు ఇక్కడ పని అయిపోయిందిగా. మంచి సంబంధం, జారిపోకుండా చూడమ్మా. కనబడగానే కన్ను కొట్టి కౌగిలించేసుకోను. మరీ అంత ఓవర్ అయిపో మాకు శీలంపేట అనుకుంటారు. అవును. ఎవరు? నమస్కారం అమ్మా. ఎవరు? కౌరు పెట్టారు కదమ్మా పిల్లని తీసుకురమ్మని. కూర్చోండి కూర్చోండి. మా అదిరిపాటి ఎదవకి ఈ గుంట నచ్చుద్దంటారా? మీరు చూస్తూ ఉండండి, అబ్బాయి అదిరిపోవాలా. సరే చూద్దాం. అబ్బాయి అమ్మా సూపర్. వెంకు, వెంకు, ఏంటండి? ఎక్కడున్నావు? ఏంటండి ఏం చేస్తున్నావు? ఏంటి? చూడు. ఎవరు వీళ్ళంతా? అత్తయ్య, ఎవరు వీళ్ళంతా? బుడంపాడు సంబంధం. మన బాలుని చూస్తానంటే నేనే పిలిపించా. నాకు ఆ అబ్బాయి వద్దు, ఆయనే కావాలి. కోటేశ్వరరావు వచ్చేస్తున్నా. మా చలాకీ పిన్ని భలేగుంది, ఒప్పేసుకోరాదు. ఊరుకోనన్నా. వీళ్ళు నీకోసం వచ్చారా? ఏంటి వచ్చేది? ఆ పిల్లకి నీ కొడుకు నచ్చాడంట. ముందా పని చూడు. ఓ దేవ 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 దేవుడా. నన్న సర్లే, కాంపతీస్ అయితే కంప్లైంట్ చేసింది ఏంటి? వారిని నువ్వా రాములమ్మ? ఏంటి మొహం నిండా తలపేడ రాసుకున్నట్టున్నా? విరిగిపోద్ది. ఇది పేడ కాదు, ముల్తానీ మిట్టి. ఏం బట్టే? ముల్తానీ మిట్టి. ఇదంతా నీకెందుకు? ఏం పని మీద వచ్చావు? ఏంటి మీ అమ్మ నీకు మంచి మొగుడు రావాలని తపస్సు చేస్తున్నట్టుంది. అదేం కాదు, మా అమ్మ మెడిటేషన్ చేస్తుంది. అబ్బా, మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? నువ్వెందుకు వచ్చావు చెప్పు. మళ్ళీ నేదేదైనా వస్తువు మా ఇంట్లో చూసావా? కొంచెం నన్ను మాట్లాడిస్తావా? ఏంటో చెప్పు. మీ డాడీయే బిల్డింగ్ పైన నుంచి రమ్మని పిలిచాడు. మా డాడీ నిన్నెలా పిలిచారు? చేతులతో ఊపి మరీ పిలిచాడు, ఏదో మీకు కావాలని వచ్చినట్టు. అటు చూడు. నీకు అస్సలు కామన్ సెన్స్ లేదు. ఆయన నిన్ను పిలవట్లేదు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? లేకపోతే ఏం ఫ్యామిలీరా బాబు. అమ్మేమో తపస్సు, మెడిటేషన్. ఏదో ఒకట్లే. నువ్వైతే బంకమట్టి, ముల్తానీ మిట్టి. సరే సర్లే. ఇక మీ బాబేమో ఏ బాబు పో. ఎక్సర్సైజులు, తపస్సు. అబ్బో, 2 క్లాస్ ఫ్యామిలీస్. బైక్ చెడిపోయింది, అందుకని నేను ఆ విషయం అడగలేదు. నీకోసం వచ్చాననుకుంటావని. బస్లో వస్తే నాకేంటి, బైక్లో వస్తే నాకేంటి, ఫ్లైట్లో వస్తే నాకేంటి? నిజమే కదా. హలో బాబు. అలా 2 చేతులతో పిలవనవసరం లేదు, ఒక్క చేత్తో పిలవచ్చు. నేను 2 చేతులతో పిలిస్తే నీకేంటి, ఒక చేత్తో పిలిస్తే నీకేంటి, అసలు చేతులతోనే పిలవకపోతే నీకేంటి? రాములమ్మ, నాతో మాట్లాడు. సీరియసా? నీకేమన్నా మెంట్లా? అబ్బో, బాయ్. బ్లూ కలర్ అంటే ఇష్టం, ఎల్లో ఫ్లవర్ అంటే ఇష్టం, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అంటే ఇష్టం, జోరున కురిసే వర్షం అంటే ఇష్టం.
మణిరత్నం సినిమా అన్నా ఇష్టం. కనీసం ఆఫ్ కొడితే గానీ వీడి ప్రేమ వర్షం తట్టుకోలేవురా బాబు. కూల్గా ఉండి కూల్ డ్రింక్ ఇప్పిస్తాను ప్రేమ స్టార్ట్ చేశాడు రా బాబు. సినిమాలో షకీలాకి వైన్ అంటే ఇష్టం, బ్యూటిఫుల్ ఎంగిలి పీడీలంటే ఇష్టం, సీకేసిన సికెన్ ముక్కలంటే బాగా ఇష్టం. అంటే ఆ రోజుల్లో ఈ లెక్కన దేవదాసు వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ చాలా బాధపడి ఉంటారు. ఆ బాలుగాడి దెబ్బకేమో చెవుల్లో నుంచి ఆవిర్లు వస్తున్నాయి, వీడి దెబ్బకేమో కళ్ళబడి నుంచి మంటలు వస్తున్నాయి. ఇదంతా మాకు అవసరం అంటావా బాలు? ఆ అమ్మాయి నవ్వితే నవపారిజాతాలు జాలువారుతాయి. మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, నాలో ఉన్న ప్రేమ నువ్వేలే ప్రియతమా, నువ్వని చెలినేనని నేనంటే నువ్వేనని అన్నది నీ నామది నిజమాన కాదా మరి? మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, నాలో ఉన్న ప్రేమ నువ్వేలే ప్రియతమా. చెప్పాలనుకున్నాను నిలువవేలనే నా చెలి, ఇంకా ఎందుకు ఆ మౌనం, తీసుకెళ్ళకే నా ప్రాణం, పెదవి విప్పి నా ప్రేమనే ఒప్పుకోవేల నా సఖి, నిన్ను చూశాక నా మనసే నన్ను మరిచిందిలే, విసిగిపోకుండా నీ కోసం ఎదురు చూస్తుందిలే, మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, నాలో ఉన్న ప్రేమ నువ్వేలే ప్రియతమా. నీలో ఉన్న సుకుమారం కోయిల పాటలో ఉంటుందా, నువ్వు పలికేటి ఆ మధురం, నిన్నే చూసిన కన్నులకు ధన్యమే కదా తన జన్మం, నువ్వు తాకాక ఈ మట్టే మనులుగా మారలే, నువ్వు నడిచేటి దారుల్లో పువ్వులే పూసలే, మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా, నాలో ఉన్న ప్రేమ నువ్వేలే ప్రియతమా,
నువ్వని చెలినేనని నేనంటే నువ్వేనని అన్నది నీ నామది నిజమౌన కాదా మరి మనసే పిచ్చిదమ్మా నిన్నే కోరెనమ్మా నాలో ఉన్న ప్రేమ నువ్వేలే ప్రియతమా మధు బంగారం ఏం చేస్తున్నావురా? ఓ డాడీ, నువ్వేమో మధు బంగారం అంటావు, అమ్మేమో చిన్నారి అంటుంది, అన్నయ్య వాడేమో సుబ్బి అంటాడు. ఎన్ని పేర్లు నాకు వద్దు డాడీ. నా చిట్టి తల్లి. మళ్ళీ ఎక్స్ట్రా ఇదొకటి. వసు ఇటు రావోయ్. ఇద్దరు కూర్చున్నారు, ఇంక నేనెందుకు? కాఫీ సంగతి తర్వాత చూద్దాం గాని మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలోయ్. హైదరాబాద్లో మన ఇంటికి ఎదురుగా రవి గారి ఇల్లుండేది. వాళ్ళ ఇంటి పైన శంకర్రావు గారు ఉండేవాళ్ళు. నీకు గుర్తుందా? అవును. వాళ్ళ అబ్బాయి మన అమ్మాయిని చూశాడట, మన అమ్మాయి బాగా నచ్చిందట, కబురు పెట్టారు. డాడీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాడెంత అందగాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా నేనిప్పుడు పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డాడీ నాకు అబ్బాయిని వెతకండి అని చెప్తాను, అప్పుడు చూడండి. సీరియసా? ఎస్. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడగగానే రెండో మాట మాట్లాడకుండా ఒప్పుకున్నాను. అమ్మా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు నీకే పని లేక పెళ్లి కొప్పుకున్నా. ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. ఏమిటో ఆ పనులు? ఐ వాంట్ టు డు మై ఎంఎస్ ఇన్ జర్మనీ లైక్ మై బ్రదర్. నువ్వు ఇవన్నీ పూర్తి చేసే వరకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అగండి. మీ అమ్మ నాన్న ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని రామాలయంలో పూజ చేయించాను. ప్రసాదం తీసుకోండి. థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. అయినా నా పేరెంట్స్ పట్ల అంత శ్రద్ధ దేనికో? మీలాంటి అందమైన అమ్మాయిని నా కోసం పుట్టించేందుకు. ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐ యామ్ మ్యాడ్ అబౌట్ యూ. వీడితో చచ్చిపోతున్నాను. తిట్టిందా? బాలు బాలు, ఒరే బాలు, ఒరే బాలుగా. అమ్మో, తగిలుంటే చచ్చేదాన్ని రా. నాకేం తెలుసు? నువ్వు బాలు నరిసావు, విసిరాను, క్యాచ్ పట్టుకోలేదు. ఇలా రా, నీతో మాట్లాడాలి. నాతో నీకు మాటలేంటే ముసలే వెధవా. బామ్మ, నీ బాధ ఏంటే? ఆ సుందర్రావు పెళ్ళం క్లబ్కి వెళుతుందంట్రా. ఒరే, క్లబ్లో ఏం చేస్తారా? జయమంగళం నిత్య శుభమంగళం అని పాడతారు. వెళ్తావా? చంప పగలగొడతాను. అక్కడ ఏం చేస్తారో నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? మరి తెలిస్తే ఎందుకు అడిగేవే? ఏడ్చావులే. ఒరేయ్, నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటో ఆ విషయం? ఆ రమేష్ గాడి పెళ్ళం మ్యాచింగ్ జాకెట్ లేకపోతే చీర కట్టదంట. ఆమె చీర కడితే నీకెందుకు, చీర కట్టకపోతే నీకెందుకు? సార్, ఎవరికి? రామాలయం ఇది ఇదేనండి? ఇదే. ఎంఆర్ఓ రామకృష్ణ ప్రసాద్. ఆ పక్కెళ్ళు, అక్కడికి వెళ్ళి. ఓకే బాబు, నేను ఇస్తాను. ఇవ్వు. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ కవర్ నువ్వివ్వడం ఏంట్రా? చూడు, నువ్వెలాగూ పక్క వాళ్ళకి సాయం చెయ్యవు, కనీసం నాతోనే చేయించు. చచ్చాక డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తావు. ఎంఆర్ఓ రామకృష్ణ ప్రసాద్. ఈ దెయ్యం ఏం చేస్తుందో? తాకుతుంటే హోలా హోలా. ఆ పాట పాడేవంటే చంపేస్తాను. హలో, నాకు ఇష్టం వచ్చిన పాట నేను పాడుకుంటాను.
ఆయనకి ఇష్టం వచ్చిన పాట ఆయన పాడుకుంటాడు. ఏం మాస్టారు, అంతే కదా? అంతే. మాస్టరు, మీకు మ్యాటర్ తెలీదు, మీరు ఊరుకోండి. ఇప్పుడేంటి, ఆ పాట పాడకూడదు అంతేగా? అంతే. హలో హలో బాలు, యా. నా నెంబర్ నీకెలా తెలిసింది? ఫోన్ చేసింది నేనేనని నీకెలా తెలిసింది? టాపిక్ డైవర్ట్ చేయకుండా నంబర్ ఎలా తెలిసిందో చెప్పు. కన్ఫ్యూజ్ చేయకుండా నేనే ఫోన్ చేశానని నీకెలా తెలిసిందో చెప్పు. ఏంటి ఎదురు బ్యాటింగా? బూతులో ఉంది, చంప పగల కొడతా. థ్యాంక్ యూ. ముందు నా నంబర్ ఎలా తెలిసిందో చెప్పు. నా ఫోనేనని నీకెలా తెలుసు? ఇంత రాత్రి ఫోన్ చేసి మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు లేరు మరి. ఫోన్లే, ఫ్రెండ్గా నేను అంగీకరించావు. నేనేం అలా అనుకోలేదు, కాస్త తగ్గు. నీకు ఇంకో విషయం కూడా చెప్పనా? అవసరం లేదు. ఏంటో చెప్పు. నేనంటే ఇష్టంగా ఫీల్ అవుతున్నావు. హలో బాబు, నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నిజం రాములమ్మ, చంపేస్తా. నా పేరు మధుమతి. ఏంటి షాక్ అయ్యావా? తర్వాత తీరిగ్గా షాక్ అవుదులే గాని, నా మీద నీకు ఆ ఫీలింగ్ ఉందా లేదా? లేదు. నేనంటే నీకు ఇష్టమని ప్రూవ్ చేస్తా. ఏంటి ప్రూవ్ చేసేది? నాకు ఆ ఫీలింగ్ లేదని చెప్తున్నాను కదా. ప్రూవ్ చేస్తానని చెప్తున్నానుగా. మెంట్లా? కావాలంటే నిరూపిస్తా. తెలుసుకోవాలనుకుంటే రేపు సాయంత్రం సరోవరంకి రా. హలో బాబు. హాయ్. ఏదో ప్రూవ్ చేస్తానుగా. ముందు కూర్చోండి. నించున్నా వినిపిస్తుంది. పిల్లకి టెక్ ఎక్కువే. ఏంటి? అందుకే కూర్చోమన్నా. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఓకే మధుమతి గారు, దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్. సరే సరే, ఏంటో చెప్పు. కాలేజ్కి వెళ్ళారా? కాలేజ్ నుంచే వస్తున్నాను. విషయం ఏంటో చెప్పు. అవును, ఈరోజు మీ ఇంట్లో ఏం కూర? కూర? ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఇంతకంటే ఇంకేం ప్రూవ్ చేయాలి? ఏంటి అర్థం కాలేదా? నేను రమ్మని చెప్పగానే నువ్వు ఇక్కడికి వచ్చావు చూడు, అదే నీకు నా మీద ఉన్న ఫీలింగ్. నా మాటల్లో ఉన్న నిజాయితీ నేను ఇక్కడికి రప్పించింది. అదేం కాదు. మరి ఈ కొద్ది రోజుల పరిచయమా? అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. అదే మరి ప్రేమంటే. నీకు బాగా ఇష్టమైంది? బుక్స్. ఓ ఇంగ్లీష్ బుక్లో పామిస్ట్లా రాశాడు, చేతిలో రేఖలు కలిస్తే ఒకరినొకరు చూసుకున్నా చూసుకోపోయినా, పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా ప్రేమికులన్నట్లే లెక్కంట. సీరియస్గా చెప్తున్నాను, మనిద్దరి చేతి రేఖలు ఖచ్చితంగా ఒకేలా ఉంటాయన్న స్ట్రాంగ్ ఫీలింగ్. అలా ఉండనే ఉండవు. అయితే చూపించు. నేను చూపించను. ఏ? ఒకేలా ఉంటాయని భయమా? చేతిలో రేఖలు ఒకేలా ఉండకపోతే ఇంక నా వెంట పడకూడదు. సర్లే, ముందు చూపించు. ఓ గాడ్, దేవుడా, అతని చేతిలో ఉన్న రేఖలు నా చేతిలో ఉన్న రేఖలు ఒకేలా ఉండకుండా చూడు దేవుడా. ఏంటి, ఇద్దరి చేతి రేఖలు ఒకేలా ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నావా? నోరు మూసుకో. నీ చేతి రేఖలు వేరు, నా చేతి రేఖలు వేరు, నేనే గెలిచాను. హలో, ఇంకా ఏంటి? చేతి రేఖల సంగతి సరే, మన చేతులు కలిసే చూసావా? వాట్ యు మీన్? ఇష్టం లేని అబ్బాయి చేతికి ఏ అమ్మాయి అయినా చెయ్యిలా ఇస్తుందా? ఇంతకన్నా ఇంకేం ప్రూవ్ చేయాలి? పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? ఐ లవ్ యూ. Do you love me?
ప్రేమించడం, ప్రేమించబడడం ప్రతి మనిషి జీవితంలో మధురమైన క్షణాలు. అది రోజు నా వరకు వచ్చింది. నాకు ఈ విషయం కొత్తగా ఉంది, కాస్త భయంగానూ ఉంది. ఈ ప్రపంచంలో ఈ క్షణం నా గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచించేది బాలు అనే ఓ స్టూపిడ్. ఆ ఇడియట్ ఇష్టాన్ని, వాడి మాటల్లో నిజాయితీని అమాయకంగా మధుమతి గారు నన్ను ఎందుకు ప్రేమించరండి అని ధీమాగా అడుగుతూ నేను తిరిగే ప్లేసుల్లో పెట్రోలింగ్ చేసే ఆ పోకిరి అల్లరిని ఏ అమ్మాయి మిస్ కాదేమో. హిపోక్రసీ వదిలేసి ఆ మిస్టర్ని నేనెందుకు మిస్ అవ్వాలి అని ఓ నిర్ణయానికి వచ్చేసా. ఎంతసేపు దిగు. ఓయ్, ఎందుకు అంత టెన్షన్ పడతావు? టెన్షన్ కాకపోతే రిలాక్స్ గా కూర్చోడానికి నువ్వేమన్నా నా అత్త కొడుకువా? వాడికన్నా ఎక్కువే. కూర్చో కూర్చో. చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చావా? చాలాసార్లు వచ్చాను, అప్పుడు ఇంత అందంగా లేదు. ఇప్పుడు నీతో వచ్చాక చాలా అందంగా ఉంది. సర్లే, ముందు చున్నీ కప్పుకో, ఎవరైనా చూస్తే కొంపలు అంటుకో. ఇక్కడ ఎవరు చూస్తారు? అంతే అంటావా? అంతే. నిద్ర లేవగానే నన్ను చూస్తావని నీట్గా రెడీ అయ్యాను. ఎంత లవ్ చేస్తే మాత్రం పొద్దు నిద్ర లేవగా నిన్నే చూడాలా ఏంటి? నీ గుండె చాలా గట్టిదిరా. మరి నిన్ను దాచుకోవాలి. ఏయ్, చంపేస్తా. ఇక్కడ ఎవరు ఉండరా? ఇక్కడ వాచ్మెన్ వర్కర్స్ ఉంటారు. బా, ఆ చున్నీ తీవే. వేనా? అనకూడదంటే చెప్పు, వెంటనే సారీ చెప్పేస్తా. అనొచ్చు. ఫస్ట్ ఫోన్ ఆఫ్ చేయి. ఓకే. ఇంకోసారి నాతో వచ్చినప్పుడు ఫోన్ రింగ్ అయిందంటే దాన్ని పట్టుకెళ్ళి వాటర్లో పడేస్తా. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ. ఒక్కసారి మాట్లాడుతా? ఓకే ఓకే. అమ్మా, నేను గంటలో వచ్చేస్తాను. ఫ్రెండ్తో ఇంపార్టెంట్ లెసన్ గురించి డిస్కస్ చేస్తున్నానమ్మా. ఎందుకమ్మా అలా విసిగిస్తావు? ఫోన్ పెట్టేవే. బాలు, ఏంటి ఫోన్ మాట్లాడానని ఫీల్ అయ్యావా? మరి అది ఆ విషయం, నీ విషయం ఏంటి? నీ విషయం కనిపిస్తుంది. విషయం ఏంటి? కనిపించడం ఏంటి? అబ్బా, నీ విషయం కనిపిస్తుంది. డాడీ, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. వదలు. హ్యాపీ బర్త్డే టు బాలు. వదలు. డాడీ వదలు. హలో. ఏరా, ముద్దుకావాలన్నా? ఫోన్ సడన్ గా కట్ చేసావేంటి? మీ డాడీ వాళ్ళు వచ్చారా? ఓకే సరే. ఓకే బాయ్. బాయ్. నాన్న. ఎవరు నాన్న? ఫ్రెండ్స్ నాన్న. ఏ ఫ్రెండ్స్ నాన్న? అది గుడ్ నైట్ సార్. థ్యాంక్స్ బంగారం. డాడీ, ఇప్పుడెలా ఉంది? బాగుందమ్మా, బాగుంది బంగారం.
రాజు, బాలు ఇంట్లో ఉన్నాడా? నేను కూడా బాలు కోసం వచ్చా. రాత్రి నుండి బాలు ఇంటికే రాలేదంట. రాత్రి పార్టీ ఆడిటోరియంలో జరిగిందా? అవును. బాలు, బాలు, సారీ రా. బాలు, రాత్రి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వచ్చేసరికి 1 o'clock దాటింది. అవునా? ఇప్పుడు ఎలా ఉంది మీ డాడీకి? హీస్ ఓకే. రాత్రంతా నా కోసం వెయిట్ చేసావా? నువ్వు వస్తానంటే ఒక్క రాత్రి ఏంటి పిచ్చిదానా? జీవితకాలమైనా ఎదురు చూస్తాను. ఎక్కడో కూర్చావు కదరా. వచ్చానా? ఎక్కడా? ఇక్కడ. ఇక్కడ అంటే పొట్ట మీద? ఏమైంది? ఎందుకలా ఎగురుతున్నా? నీ పొట్ట మీద చేపెట్టా కదా, షాక్ కొట్టింది, అందుకని. ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది విను. ఓకే. రే బాలు, నీకు ఈరోజు నీ మధు మన ఇద్దరికి ఇష్టమైన ప్లేస్లో పార్టీ ఇస్తుంది. అవునా? అవును. ఇది టొమాటో పప్పు, ఇది దొండకాయ ఫ్రై, ఇది లడ్డు. ఏంటివన్నీ? ఇవన్నీ నా వాడి కోసం, అంటే బాలుగాడి కోసం మధు గారు స్వహస్తాలతో చేసినవి. నేనే తినిపిస్తాను. మధు, నువ్వు వంట ఎంత బాగా చేస్తావా? ఏదోలేండి, మీ అభిమానం. దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హే, ఏంటిది? ముందు ఓపెన్ చేయరా. ఆల్బమ్ ఎవరిది? మాట్లాడకుండా చూడు. తెచ్చిన ఫుడ్ ఫొటోస్ రెండు బాలేవా? రే, చాలా కష్టపడ్డాను రా. రే, నా కష్టం ఫొటోస్ చూస్తే తెలియట్లేదురా. చాలా కష్టపడ్డాను రా. చలి వేళల్లోన గిలి గిలి గింతల్లోన తుళ్ళి తుళ్ళి పడుతుందమ్మో మనసే ఇలా. కాదు అన్నానా, నేలేదు అన్నానా, వేలు పట్టి ఏలు కోర రాణి వాసమంతా. నాకు నువ్వు ఎంతో ఇష్టం, నీకు మీసం ఇష్టం, నువ్వు నాకు తోడై ఉంటే ఇంకా ఇష్టం. చెలి నాకు పువ్వులు ఇష్టం, నీ నవ్వే ఎంతో ఇష్టం, అన్నిటిలో నువ్వే నాకు ఇంకా ఇష్టం.
ఎప్పుడూ కావాలిక మన సొంతమే. అయితే మరి ఎందుకు మొహమాటము, ముద్దు మురిపాలు పంచేసుకో. చెలియా నీ కన్నులు ఇష్టం, ఆ కంటి చూపే ఇష్టం, ఆ చూపులు నన్నే చూస్తే ఇంకా ఇష్టం. నీ కొంటి చేష్టలు ఇష్టం, నీ నడక తీరే ఇష్టం, నీతోనే నడవడం అంటే ఇంకా ఇష్టం. వయసే పెడుతుంది ఆరాటమే, మనసే పడుతుంది మొహమాటమే. చినుకై వాలగ వలపేలా, మొలకై మొలిచెనులే కోరికే. మనము మనము ఒకటయ్యాములే, అయితే మనువే ఇక తరువాయిలే. నీ కన్నుల బాసలు ఏమన్నవే, నీ కౌగిలి వరమే ఇమ్మందిలే, ఉల్ల కరగాలిలే కాలమే. నింగిలోని చంద్రుడు ఇష్టం, చంద్రుడిలో వెన్నెల ఇష్టం, వెచ్చని నీ కౌగిలి అంటే ఇంకా ఇష్టం. పొడిచేటి పొద్దే ఇష్టం, అమ్మ గోరు ముద్దే ఇష్టం, చెలియాని ముద్దులు అంటే ఇంకా ఇష్టం. కాదు అన్నానా, నే లేదు అన్నానా, వేలు పట్టి ఏలు కోర రాణి వాసమంతా. నాకు నువ్వు ఎంతో ఇష్టం, నీ నవ్వు మీసం ఇష్టం, నువ్వు నాకు తోడై ఉంటే ఇంకా ఇష్టం. చెలి నాకు పువ్వులు ఇష్టం, నీ నవ్వే ఎంతో ఇష్టం, అన్నిటిలో నువ్వే నాకు ఇంకా ఇష్టం. డాడీ చెప్పరా బంగారం. నీకు ఐశ్వర్యరాయ్ బాగుంటుందా, సుష్మితా సేన్ బాగుంటుందా? నాకు వాళ్ళిద్దరికన్నా మీ అమ్మే బాగుంటుంది. మా బాగెందుకులేండి, టైం 12 అవుతోంది. అయ్యా కూతుళ్ళిద్దరూ నిద్రపోండి. ఈ టైంలో ఎవర్రా బంగారం? హలో రాణి, హ్యాపీ బర్త్డే టు యూ. రాణి అని నా ఫ్రెండ్, రేపు దాని బర్త్డే, అందుకే అందరికన్నా ముందు విషెస్ చెప్తున్నా. ఓకే. దేశముదురువే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మూడొచ్చింది. మూతి మీద కొడతా. ఫోన్ పెట్టేసి పడుకో. అరే ఆగవే. అయ్యో, ఫోన్ పెట్టేసి పడుకోరా మగడా. ఏంటి మగడా? సరే బాయ్. ఓకే బాయ్. హాట్ డ్రీమ్స్. ఏంటి హాట్ డ్రీమ్స్? ఏది? ఇక్కడే ఉంది, రిమోట్తో ఒక్కటిచ్చానట్టేనా. నోరు మూసుకుని పడుకో. సరే. ఏమక్కర్లేదా? అబ్బా, ఎందుకురా అలా టెంప్ట్ చేస్తావు? ఇచ్చేదేమన్నా ఉంటే ఇచ్చేయచ్చుగా. బాయ్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా. బాలు కన్నా ఏం చేస్తున్నావురా? మీరు వేడికెళ్ళారుగా, మీ ఇంటికి కాపలాగా వస్తున్నా. కోపం వచ్చిందా? చంపేస్తాను. అది కాదురా బుజ్జి, నేను టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాననుకో, నువ్వు రాయమని వచ్చేస్తావు. నువ్వు వచ్చావనుకో, మనిద్దరం తిరగాలనిపిస్తుంది. మనిద్దరం కలిసి తిరగడం మా వాళ్ళు చూసారనుకో, కొంపలు మునుగుతాయి కదా. చిల్లిపి ఎంత కరెక్ట్గా చెప్తాడు. దొంగ దొంగ సచ్చినాడమ్మా. ఏ ఆపు, దీనికేం తక్కువ లేదు. నేను అర్జెంటుగా నిన్ను చూడాలి. ప్లీజ్ రా. కుదరదు. ప్లీజ్. ముద్దు పెడతా. 10. సరే చావు.
ఇంకా 10 అవ్వలేదా? ఎప్పుడూ అయ్యాయి. ముచ్చట పడుతున్నావుగా, అందుకే చెప్పలేదు. తొక్కేం కాదు, చంపేస్తా. పెట్టే ఫోన్. ఏ బాబు, ఏం చూస్తున్నావు? పో. అబ్బా కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. అవును, ఈ పిల్ల ఎక్కడా? సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో సరే పదండి పదండి, పక్కన అమ్మవారి టెంపుల్ ఉందంట, దర్శనం చేసుకుందాం. ఇంకా నడవడం నా వల్ల కాదు డాడీ. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి, నేను ఇక్కడే ఉంటా. సరే బంగారం, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, మేము వెళ్ళి దర్శనం చేసుకొస్తాం. అలాగే. నువ్వు పద. ఏమి సాగించుకుంటున్నావి? ఆ వచ్చేవాడు ఎవడో గాని బావే. ఇదెంత? 3 రూపాయలమ్మా. 2 ఇవ్వండి. తీసుకోమ్మా. ఏయ్, కదలకుండా కూర్చోమన్నానా? ఏంట్రా ముద్దు? ఏమైంది? ఆయన కేరళ పెరుమాళ్ స్వామి. 30 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఇక్కడికి వస్తుంటారు. మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆయన దగ్గరున్న అంగుళితో చేతి మీద ముద్ర వేస్తారు. దాని ఫలితంగా మనం కోరుకునే కోరిక ఖచ్చితంగా తీరుతుందని ఓ నమ్మకం. కానీ ఓర్చుకోవడం చాలా కష్టం. బాలు, ఏంట్రా ఇదంతా? ఇష్టం. నొప్పిగా ఉందిరా. మాస్టరు, ఊదడం కాదు, రాత్రికొచ్చి ఆయింట్మెంట్ రాయాలి. సరే, నువ్వంటే ఇష్టమని చెప్పాను కదే. బాబు నమస్తే. అమ్మ చెప్పు. ఒకసారి ఇంటికి రా. ఇప్పుడు రావాలా? అవును. సరే. బాలు, ఒకసారి నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను. సరే, త్వరగా వస్తే సినిమాకి వెళ్దాం. పోరా, సినిమాకైతే నేను రాను. ఓకే, నీ ఇష్టం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి. మన ప్లేస్కి వెళ్దాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. అమ్మా, అర్జెంటుగా రమ్మన్నావేంటి? నీ పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావే? నా ఇష్టం అనుకుంటున్నాను. వెంకటరత్నం గారు అబ్బాయితో కలిసి తిరుగుతున్నావంట కదా, నీకు అబ్బాయి కావాలా, మేం కావాలా? నీకెవరు కావాలో ఇప్పుడే ఇక్కడే తీర్చి చెప్పాలి. నాకు మీరే కావాలి. అయితే ఆ కుర్రాడితో ఫోన్లో మాట్లాడడం కానీ కలవడం కానీ ఉండకూడదు. అలాగని మీ అమ్మ మీద ప్రామిస్ చేయి. డాడీ, ప్రామిస్ చేయి. ఇంకెప్పుడు ఫోన్ చేయను, కలవను. ప్రామిస్. షిట్. బాబు, పాలు తీసుకోండి. ఎవర్రాది? అమ్మో, ఒరే భడవా,
బొత్తిగా భయం లేకుండా చస్తున్నావురా ఇంట్లో. మీ అయ్య గారాబం వల్ల నువ్వు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. పోవే. చూడవే అమ్మా, నీ మనవడు నీకు పాలాభిషేకం చేశాడు. పాలాభిషేకం కాదు నాయనా, గ్లాసు నెత్తిన పడి రక్తాభిషేకం జరిగేటట్టుంది. అబ్బా చీ 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 చీ. పాలకంపు 10 బిందెల నీళ్లు నెత్తిన పోసుకుంటే తప్ప ఈ కంపు వదిలేటట్టు లేదు. వెధవ వెధవ వెధవన్నారు వెధవ అని. నాన్న బాలు, అమ్మా నన్ను కాస్త ఒంటరిగా వదిలేండి. అది కాదు నాన్న, ప్లీజ్. అసలు వాడు మూడు బాగోలేదు. నువ్వు మళ్ళీ ఏదన్నా అడిగావంటే మన మీద కూడా ఏదో విసిరెట్టున్నాడు. అతని గురించి తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకలా నవ్వుతున్నారో తెలుసుకోవచ్చా? బాలు గురించి పూర్తిగా తెలిసంటే నవ్వు వచ్చింది. యాంది మీకు తెలిసింది, ఆడుతో గంటలు గంటలు గడిపే మాకే పూర్తిగా తెలియదు. యాందిరా? మంచిది, మాట్లాడడం పూర్తయితే నేను ఆఫీస్కి వెళ్తాను. యాందండో అల్లుడి గురించి మాట్లాడుతుంటే ఆఫీస్కి వెళ్తానంటారేంది? బీన్ యువర్ లిమిట్స్. నా అల్లుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. సాఫ్ట్వేర్ అల్లుళ్ళు ఎన్ఆర్ఐ పార్టీల కంటే మా వెంకటరత్నం గారి సంబంధం చాలా మంచిదండి. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవద్దు. వెంకటరత్నం గారు గొప్పవారే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ కుర్రాడి పరిస్థితి ఏమిటి? ఈడికే రాజా అయితే యాడికి బాతా ఏడే గూకో. మీకు సంగతి తెలుసా? ఆళ్ళే ఒక ప్రత్యేకత ఉంది. యాందని అడగరే? అడగరా? మీరు అడగనమ్మా. మీరు అడగరా? నేను చెబుతా. ఎట్టాంటి కింగునైనా సరే ఆడు టంగుతో పడగొడతాడు. అది బాలు. యారా? అతనిలో కొన్ని ప్రత్యేకతలు నాకు కొన్ని తెలుసులేండి. అది ఇప్పుడు మీరు ఎంఆర్ఓ రామకృష్ణ ప్రసాద్ అనిపిస్తున్నారు. యాండి? జులైలా తిరగడం, బాధ్యత లేకుండా బజార్ల వెంట తిరగడం, బార్ల వెంట తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరడం. కాదండి. యాంద్ర ఇంకా కూకున్నా లే. నమస్కారం. ఇవా వడక్క వెంకటరత్నం సార్. రావయ్య ముత్తుస్వామి, కూర్చో. మీతో కాస్త పని పడింది సారు. ఏంటా పని? అది సార్, ఇక్కడ వ్యాపారమా సరిగ్గా నడవట్లేదు, ఎక్కువగా అప్పు చేస్తేనే మద్రాసు పోదామా అని ఒక ఆలోచన. అది సరే, ఏదో క్వారీ తీసుకున్నామని విన్నాను. ఏం క్వారీనో ఏమో సార్. 1,00,000 రూపాయలు పెట్టి పాడుకుంటున్నా, దానికోసమని మరో 2 లక్షలు అప్పు చేస్తుంది. పని వాళ్ళు పని సరిగ్గా చేయట్లేదు, కిస్తీలు కట్టలేక అవసరం పడుతుంటుంది. వచ్చిన కాడికి ఎవరికైనా అమ్మేసి వదులుకోవాలని చూస్తున్నా సార్. ముత్తుస్వామి సార్, నాకు ఈ క్వారీ వ్యాపారాల గురించి పెద్దగా తెలీదు. అదిగాక మన సంజీవరావు నిన్ననే హైదరాబాద్ వెళ్ళాడు. అతను రాగానే నీ గురించి మాట్లాడతాను. సార్ 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 ఈ పని చేసి కాస్త పుణ్యం కట్టుకోండి సార్. జీవితం వల్ల మీ మేలు మర్చిపోలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ తప్పకుండా చూస్తాను. నాన్న. ఏం నాన్న? కష్టం అంటే ఏంటి నాన్న? కష్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేంట్రా? నువ్వు కష్టపడకూడదు, నీకే కష్టం రాకూడదనే కదరా నేను ఇదంతా చేసేది. నువ్వు కష్టం గురించి ప్రత్యేకంగా అడిగావంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. సరదాగా కుర్రాళ్లతో పందెమైన కట్టుండాలి, లేదా ప్రేమలోనైనా పడుండాలి. ఏమైందన్నా? నీకు చిన్నప్పటి నుంచి సుఖం అంటే ఏంటో తెలుసు గాని కష్టం ఏంటో తెలీదురా. కష్టపడ్డం అంత తేలిక కాదు నాన్న. అయినా ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు రాజావిరా. 6 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తికి వారసుడివి. కదలకుండా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఆస్తులేం కర్మ. అమ్మా, నువ్వు కాస్త నోరు మూస్తావా? నోరు మూసుకుని ఊరుకున్నాను గనకనే మొగుడు పెళ్ళాలిద్దరూ గారాబం చేసి వీడిని ఇలా తయారు చేశారు. చదువుకునేవాడు ఎవడైనా టైంకి కాలేజీకి వెళ్ళి అయిపోగానే తిన్నగా ఇంటికి వస్తాడు. వీడు పొద్దున 10ంటికి వెళ్ళి ఆ మాయదారి మందుతో చేరి గాలి తిరుగుళ్ళన్నీ తిరిగి ఏ అర్ధరాత్రో కొంపక చేరతాడు. పొద్దున వీడికి ఎవరైనా పిల్లనిస్తారా? అమ్మా, నువ్వు నోరు మూసుకుని వెళ్ళవే. నన్ను వెళ్ళమనడం కాదు నాయనా, వాడికి భయం చెప్పు.
బాగా చదువుకున్న అమ్మాయిలు అమెరికా వెళుతున్నారు, బుద్ధిగా చదువుకునే అబ్బాయిలు అయ్యలకి సాయపడుతున్నారు. అలాంటి వాడ చంక నాకినా వీడికి బుద్ధి రాదు. మీరేంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వాడిని వదిలేస్తే వెళ్ళి పడుకుంటాడు. ఈవిడ గారు ఒకత్తి ఓ కొడుకు కష్టపడిపోయి వస్తున్నాడని తెగ సేవలు. నాకే గనక ఇలాంటి కొడుకుంటేనా పాలల్లో పురుగుల మందు కలిపి చంపేసి. అమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెట్టింది తిని ఓ మూలన పడుండు, లేకపోతే మర్యాదగా ఉండదు. నువ్వు రారా నాన్న. మీరు వెళ్ళకపోతే ఆవిడ రాదేమోనండి. ఇప్పుడు నేనేమన్నానని పసివాణ్ణి పట్టుకుని అంత మాటంది. దానికి నేను కోపడ్డం తప్ప? పోన్లేండి, ఆవిడకి అసలే పట్టింపులు ఎక్కువ. మీరు వెళ్ళండి. రావే ఇంటికి వెళ్దాం. పెట్టింది తిని ఓ మూల పడి ఉండడానికి నేనేమైనా పని మనిషిని ఏంట్రా? ప్లీజ్ నానమ్మ ఇంటికి వెళ్దాం పద. పోరా, నువ్వు మీ అమ్మ మీ నాన్న మీరందరూ ఒకటే. నేను రాను పో. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడో దగ్గరికి వెళ్తాను. బతికితే బతుకుతాను, లేకపోతే చేస్తాను. ఎంత మాట ఎందుకే? ఒరే శనక్కాయలు ఇలా రా. ఇదిగో బ్యాగ్ లోపల పెట్టు. ఏంటా తొడవడం? సరిగా తొడు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవద్దు. వెంకటరత్నం గారు గొప్పవారే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ కుర్రాడి పరిస్థితి ఏమిటి? నాకే గనక ఇలాంటి కొడుకుంటేనా పాలల్లో పురుగుల మందు కలిపి చంపేసేదాన్ని. నీకు చిన్నప్పటి నుంచి సుఖం అంటే ఏంటో తెలుసు గాని కష్టం ఏంటో తెలీదురా. కష్టపడ్డం అంత తేలిక కాదు నాన్న. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అయినా ఇంత సడన్ గా తిరుపతి ప్రోగ్రామ్ ఏంటి నాన్న? దేవుడి దగ్గరికి కదమ్మా. నేను సర్లే, టైంకి భోజనం చేస్తూ ఉండు. సరే. ఇదిగో బాబుని డ్రాప్ చేయాలి, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అయ్యా. ఇవిగోరా తిరుపతి టికెట్లు. థ్యాంక్ యూ నాన్న. అబ్బా ఇప్పుడే నీట్ గా రెడీ అయ్యాను వెంకు. ముద్దు చేస్తున్నారులే నాన్న. ఇదిగో డబ్బు. ఎంత? 20,000 చాలా? ఇది చాలు. ఏంట్రా సరిపోతుందా? నాన్న నువ్వు మొన్న ఇచ్చిన క్యాష్ నా దగ్గర అలాగే ఉంది, లేకపోతే నేను డబ్బులు వద్దంటానా? ఒరే వెంకటరత్నం, ముద్దు చేసింది చాలు, వాడిని త్వరగా పంపించండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికన్నా వెళితే వీడు చేసిన వెధవ పనులు కొన్ని పోతాయి. నానమ్మా నేను వెళ్ళొస్తాను. ఒరే నువ్వు ఇలా రా. 1 2 3 4 5. ఒరే నీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఓ 500 రూపాయలు నా పేరు మీద వెంకటేశ్వర స్వామి హుండీలో వేయరా. సరే నానమ్మా. ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త నాన్న. టైంకి భోజనం చెయ్యి, అడావుడు పడకుండా. అమ్మా 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 ఎన్నిసార్లు రిపీట్ చేస్తావు? నీ ఫ్రెండ్స్ రాలేదేంటి? వాళ్ళు స్టేషన్కి వస్తారు నాన్న. వస్తానమ్మా. బాయ్ నాన్న. వెళ్ళగానే ఫోన్ చేయి. సరే మర్చిపోవద్దు. జాగ్రత్త నాన్న. బాయ్ 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 బాయ్. నాకంటే నల్లగున్నాడు. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే. ఏంటి మీరు తిరుపతి వెళ్ళలేదా? పక్కింటి బాలు ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. ఉంటారా? రే అరవనాయల అసిస్టెంట్ ఎక్కడ్రా మీ అరవాడు? కొడతావా? మొత్తం చూతా ఒకటి పీకనుకో.
వాడి బాబుకి చెప్పుకో. రే తోలు తీస్తా. అమ్మో వీడిప్పుడు ఇచ్చాడింది. అయిపోయిందా దేవుడా. ఇట్రా. నమస్కారం అన్నా. ముత్తుస్వామి ఎక్కడ? టౌన్ వెళ్ళాడన్నా. ఎప్పుడు వస్తాడు? రాత్రికి వస్తాడన్నా. కొండ వచ్చిపోయాడని చెప్పు. అలాగే అన్నా. అర్థమైందా? కవర్ చేయాలకు సస్తున్నారా బాబు. మురుగా తిరుపతి, ఓయ్ తిరుపతి, ఓయ్ తిరుపతి. హలో, ఏమైంది తనకి? రైట్ రైట్. డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నాడి అక్కడ. వెళ్ళి పిలుచుకొస్తావా? సరే అన్నా. అన్నా ఏదరా బాలన్న పిలుస్తున్నాడన్నా. వస్తున్నా పో. ఎందుకన్నా ఇలా మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నీకు ఎందుకయ్యా, డ్యూటీకి వచ్చి టైం ప్రకారం పని చేయాలి అంతేగా. మందు కొట్టి పని చేయొద్దన్నా. 17 సంవత్సరాలు ఇలా పని చేస్తుంటా. నన్ను అడిగే దెబ్బ ఎవ్వడికి లేదు. మధ్యలో నువ్వెవరు నన్నే అడగడానికి? నేను అడగొచ్చా? ముస్వామి ముత్తుస్వామిడా, ఇప్పుడే నిన్నెక్కడే పనిలో నుంచి తీసేస్తున్నాను. మళ్ళీ క్వారీలో కనపడితే కాళ్ళు విరిచేస్తా. ముత్తుస్వామి గారు. బాబు గారు మీరు అలా ఉండండి. పడా పడా. పోరా అరవదా, నీ దగ్గర ఎవడు పని చేస్తాడు? ఇటువంటి వెధవపోతే 100 మంది వస్తారు బాబు, వదిలేయండి. అయ్యా మా అన్నయ్య చాలా మంచోడయ్యా. ఈ డ్రైవర్ పని కూడా లేకపోతే తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. எனக்கு தெரியும் నీ కవలపడాలి. మీ అన్నయ్య మంచివాడని నాకు కూడా తెలుసమ్మా. కానీ తాగినప్పుడు ఇదిగో ఇలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఈ అల్లరి చేసినప్పుడు పనిలో నుంచి ఓ 4 రోజులు తీసేసామనుకో, వాడు మళ్ళీ దారిలోకి వస్తాడు, మళ్ళీ పనిలో పెట్టుకుంటాం. నువ్వేమి దిగులు పడద్దు, వెళ్ళి పని చూసుకో. కవలపడాలి పో. సుపిగా వాడు రాగానే ఫోన్ చేయించు. అలాగే అన్న, ఫోన్ చేయిస్తాన్నా. ముత్తుస్వామి గారు 3 రోజుల నుంచి కనపడతలేడు. మనిషి పత్తాలేడు. అసలు ఊళ్ళో ఉన్నాడా లేడా? ఉంటాడు. వాడంతకుంటాడు. ఆ ముత్తుస్వామి గాడే ఊరంతా అప్పు చేయటాలు, ఆ పిల్లస్ కాడేమో దాన్ని కవర్ చేయటాలు. ఆ ముత్తుస్వామికి పెద్ద రే సుపిగా, రేపు సాయంత్రంలోగా ముత్తుస్వామి డబ్బులు ముట్ట చెప్పలేదనుకో, మట్టిలో కలిసిపోతాడు. వాడే మట్లో కలపట కాదురా, మిమ్మల్ని కలుపుతాడు. రాయ్ 10 మందిని అద్దెకు తీసుకొచ్చి మరీ నీ తల తీస్తా. ఏంట్రా ఆ ఫోజు? అన్నయ్య నేను బాలు అన్నయ్య. అది ఆ తెపాల మొక్క యూసఫ్ గారు నాకు ఎలా వార్నింగ్ ఇస్తాడా? నన్ను చంపటానికి 10 మంది అంట, కనీసం 30 మంది ఉండాలి. కట్ చేస్తా. బాలుబాబు, పక్క పిన్నిస్ తెలుసా నీకు? తెలుసు. దాన్ని దేనికి వాడతారు? ఆడవాళ్ళు తల్లో పెట్టుకోవడానికి. మరి మగాళ్ళ? చెవులో గుబులు తీసుకోవడానికి. అయితే తీసుకో. ఏంటిది? పక్క పిన్నిస్. నువ్వేగా చెప్పావు? నీ జేబులోంచి కింద పడిందంట, ఆ బండాగాడు తీసుకొచ్చి నీకేమని నాకు ఇచ్చాడు. తీసుకో. హాయ్. ఏంటి? మీరు మీ అమ్మ పోలిక నాన్న పోలిక? అంత సీరియస్గా చూడమాకండి. ఎందుకు అడిగానంటే మీ అమ్మగారు లావుగా ఉంటారు, మీ నాన్నగారు కూడా లావుగా ఉంటారు, కానీ మీరు మాత్రం స్లిమ్గా చాలా చక్కగా ఉంటే అడిగాను. ప్లీజ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే ఓకే. అసలు మ్యాటర్ ఏంటంటే మీరు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇవ్వగలరా? అప్పా? మీరేం టెన్షన్ పడమాకండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదని మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలిగి వెళ్ళిపోయిందంట. గర్ల్ ఫ్రెండ్? 1000 రూపీస్ ఉన్నాయి, ఓకే, కానీ నీకు మాత్రం ఇవ్వను.
ఎవడండి మీ ఆడాల్ని పువ్వులతోనూ ఇంద్రధనుస్తోనూ పోల్చింది? వట్టి బండరాళ్ళు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం హెల్ప్ చేయాలనే జ్ఞానం కూడా ఉండదా మీకు? ఏ నవ్వే తొరి పని వేసుకొని. నేనెప్పుడు నువ్వే కావాలని అనుకున్నా, నీడల్లే నేనే నీ వెంటే వస్తున్నా. నేనెప్పుడు నువ్వే కావాలని అనుకున్నా, నీడల్లే నేనే నీ వెంటే వస్తున్నా. నా ప్రాణం, నా ధ్యానం, నా ధ్యేయం అంటే నువ్వంట. ఏ కష్టం ఏ నష్టం ఎదురైనా వీడను నీదంట. అన్నీ నువ్వని అనుకున్నాక నిన్ను విడిచి నేనుంటానా? నువ్వే నేనని అనుకున్నాక నాకు నేను గుర్తుంటానా? నేనెప్పుడు నువ్వే కావాలని అనుకున్నా, నీడల్లే నేనే నీ వెంటే వస్తున్నా. సిరి సిరి మువ్వల్లే నా గుండెల మ్రోగావే, చెప్పక నా ఎదలా నువ్వు ఎప్పుడు చేరావే. సిరి సిరి మువ్వల్లే నా గుండెల మ్రోగావే, చెప్పక నా ఎదలా నువ్వు ఎప్పుడు చేరావే. బ్రతికించే ఊపిరి నాకు నువ్వేలే, నడిపించే నేస్తం నన్ను నువ్వేలే, కనిపించే స్వర్గం నాకు నువ్వేలే, మురిపించే అందం నన్ను నీదేలే. ఎప్పటిదాకా నా శశిరేఖ ఎదురే చూడాలి, అందుకే గనక మాటే వినక మనసే నిన్నే చేరాలంటోంది. నేనెప్పుడు నువ్వే కావాలని అనుకున్నా, నీడల్లే నేనే నీ వెంటే వస్తున్నా. ముసి ముసి నవ్వుల్లో ఆ వెన్నెల చూసానే, చలి నా కన్నుల్లో నే నిన్నే దాచానే. ముసి ముసి నవ్వుల్లో ఆ వెన్నెల చూసానే, చలి నా కన్నుల్లో నే నిన్నే దాచానే. ఎన్నెన్నో ఆశలతో నీపైన
ప్రేమిస్తూ ఉన్నానమ్మా ఓ మైనా చేస్తాలే నీకోసం నే ఏదైనా నీ ఒడిలో ఉంటే చాలే క్షణమైనా సొగసరిజా నా సరిగమ వీణా రాగం నువ్వేనా నా మదిపై నా మల్లెలవా నా కురిసిందమ్మో ఇప్పుడే ఓ మైనా నేనెప్పుడు నువ్వే కావాలని అనుకున్నా నీడల్లే నేనే నీ వెంటే వస్తున్నా వాడిని తీసుకొచ్చి లోపల పడేయండి రేయ్ కొండ అంటే నీకు నీ గురువుకి లెక్కలేదురా రేయ్ వాడిని నాలుగు కుమ్మండ్రా మాకు కనబడకుండా తిరుగుతాడా వాడికి కనబడకుండా నువ్వు కవరింగ్ నువ్వంటే వాడతాడు వాడే వస్తాడు రా ఏంట్రా బంగారం ఏమై ఇట్రా బాబు ఇక్కడ బాలు అని బాలు అన్న వీరెవరు? నేను వాడి నాన్నను. అలా బాలు నీకు తెలుసా? మా క్వారీ లీజుకి తీసుకున్నాడుగా. కూర్చోండి పిలుచుకొస్తా. హాయ్ వెంకు, ఏమ్మా బాగున్నావా? బామ్మా ఎలా ఉన్నావు? రే బాలు ఏంట్రా ఇదంతా? వెంకు నువ్వు ముందు కూర్చో. తమ్మి 3 చాయ్ స్పెషల్. ఓకే అన్న. నాన్న ఇంటికి వెళ్ళిపోదాం పద. ఇక్కడ ఇంతమంది వర్కర్స్ వదిలేసి డైలీ ఇంటికి రావడం కుదరదమ్మా. నాకు వీలు కుదిరినప్పుడు వస్తానే. రే బాలు నువ్వు వీళ్లతో కలిసి ఇదంతా చేయాల్సిన అవసరం నీకేంట్రా? వడకం ఎక్కడొస్తున్నావు సార్? అద్దా నేను చెప్పాను సార్. కానీ బాబున్నాడే నాన్నకు ఒన్నుమే తెలియకూడదని ఒట్టు ఎంచుకున్నాడు సార్. నా ఎన్న పండ్రది. నాన్న టీ తీసుకోండి. టీ కాఫీలు మాకు అవసరం లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ కొడుకు కష్టార్జితంతో మీకు ఇస్తున్న మొట్టమొదటి బహుమతి లాంటిది టీ. నువ్వు కష్టపడి మాకు బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళమ్మా. నా కొడుకు కొండరాళ్ళు కొడుతున్నాడని వేరే వాళ్ళ ద్వారా తెలిసే పరిస్థితి వచ్చిందంటే నేను నీకేదో లోడ్ చేశానురా. లేదు నాన్న, ఏ తల్లిదండ్రులు ఏ కొడుకు ఇవ్వనంత స్వేచ్ఛ మీరు నాకు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇదంతా చేస్తూ వీళ్ళందరూ మనసు ఎందుకప్పా కష్టపెడతావు? తేవయా కష్టపడకపోతే మనకేవీ సమకూరం ముత్తుస్వామి. వాటిల్లో నా ప్రేమ కూడా ఒకటి. ఏంట్రా నువ్వెవరినైనా ప్రేమించావా? నాన్న, నీ కొడుకు ప్రేమ కోసం ఓ ప్రయత్నం తలపెట్టాడు. దాంట్లో నేను సక్సెస్ అవ్వాలంటే నన్ను నన్నుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. లేదా మీతో రమ్మంటే నేను వస్తాను. కానీ జీవితాంతం నేను, నాతో పాటు మీరు బాధపడాల్సి ఉంటుంది. బాలు, ఈ ప్రయత్నంలో నువ్వు తప్పక విజయం సాధిస్తావు నాన్న. ఆ లారీ వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళిందండి. భయ్యా వదిలే భయ్యా, మారు భయ్యా వదిలే భయ్యా, ఏం చేయకు భయ్యా, వదిలే భయ్యా వదిలే. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నీ కులం ఏంట్రా? నీ మతం ఏంట్రా? యూసఫ్ కూటికి లేనివాడిని కానీ కులం లేనివాడిని కాదు. కులమతాలతో మాకు సంబంధం లేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. ప్రేమించుకున్నారు? నిన్ను ప్రేమించాలని నా చెల్లినే చెప్పమనరా? ప్రేమించాలని చెప్పడం కాదు, నేను పిలిస్తే వస్తుంది. పిలు. ముంతాజ్ నీకేం భయం లేదు, నువ్వు రా. బాలన్నా ఏంట్రా? ముంతాజ్ ఆత్మ చేసుకోపోయిందన్నా. అవునా? చావు బతుకులో ఉంది రా అన్న. పద. అయ్యా నా చెల్లి. చూడండి అయ్యా, మీరంతా నా చుట్టూ తిరిగి లాభం లేదు. మీలో ఎవరిది ఏబీ నెగిటివ్ బ్లడ్ కాదు. అర్ధ గంటలో ఆ బ్లడ్ అరేంజ్ చేసుకోకపోతే ఆశలు వదులుకోవాల్సిందే. బాలబాబు నా చెల్లి.
నీ చెల్లెల్ని కాపాడడానికి ఓ కుర్రాడు వచ్చాడు. నా చెల్లె కాపాడమను, నేను జీవితాంతం అతనికి రుణపడి ఉంటాను. ఓకే 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 యూసుఫ్, నీ చెల్లెలకి ఏం కాదు. తిరుపతి మరి తంది నీ కులం కాదు, నీ మతం కాదు. నీ కులం మతం కాని రక్తాన్ని నీ చెల్లికి ఇవ్వడానికి నువ్వు ఒప్పుకుంటావా? ఏ యూసుఫ్, చచ్చిన పావునే మళ్ళీ చెమ్మక బాలు, నా చెల్లె కాపాడు. యూసుఫ్, నీ చెల్లికి రక్తం ఎక్కించడమో అయిపోయింది, ప్రమాదం నుంచి బయటపడడమో అయిపోయింది. ఒక్కసారి అటు చూడు. బాలు, ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. నాకు చాలా భయం వేస్తుంది. తనివి తీరా నీ ఒళ్ళో పడుకుని ఏడవాలనిపిస్తుంది. నీ ఆలోచనలతో నాకు పిచ్చెక్కేలా ఉంది బాలు. నరాలు చిట్లిపోతాయేమో అన్నంతగా తలనొప్పి కూడా వస్తుంది. మొన్న కళ్ళు తిరిగి పడిపోతే నన్ను డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లారు బాలు. అసలు నాకేం అర్థం కావట్లేదు బాలు. నిన్ను చూడాలనుంది, ఒక్కసారి కనిపించవా? హాయ్ మధు. ఏంట్రా, ఏమైంది? ప్రేమలో ఆనందాన్నే కాదు, బాధను కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఏంటి తెలివితేటలా? అవి అసలు లేవు. నవ్వు రావట్లా. ఓకే ఓకే. ఏ మధు, నీ ఫేస్కి ఏడుపు అస్సలు బాగోదు. ఓకే, ఈ టైంలో మనం ఇలా కలుసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు బయలుదేరు. అది కాదు మధు. అసలు ఇక్కడి నుండి నేను ఎందుకు వెళ్ళాలి? ఇక్కడి నుంచి నాకు వెళ్ళాలని లేదు. ప్లీజ్ వెళ్ళు. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రేమ మొత్తం మందు కావచ్చు, కానీ పిరికి మందు కాకూడదు. ఇక్కడి నుంచి నాకు వెళ్ళాలని లేదు. ప్లీజ్ వెళ్ళు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఆవేశపడి ఓడిపోవడం కన్నా ఆలోచించి గెలవడం మంచిది. నాకు వ్యక్తిత్వం ఉందని అనిపించుకొని, నా కాళ్ళ మీద నిలబడగలని నిరూపించుకొని, బాలు అంటే ఫలానా అనిపించుకోనివ్వు. అప్పుడు ఎవరడ్డొచ్చినా మనం ఆగం. తలెత్తుకొని ధైర్యంగా చేతిలో చేయి వేసుకుని నడిచి వెళ్దాం. అర్థమైందా? హాయ్ యూసుఫ్. బాబు ఏంటి పెళ్లి బిజీయా? వయసులో నాకన్నా చిన్నవాడు అయినా నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరపాలి బాబు. అందుకే మొదటి కార్డు నీకే ఇస్తున్నా. నువ్వు నా కార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా ముంతాజ్ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే ఫంక్షన్లో అమ్మాయి గురించి చెప్పాలి. ఏ అమ్మాయి గురించి? బాబీ. ఓ, మధు గురించా? ఓకే. चूड़िया हरे चूड़िया निकोसा मैं ले लिया देखो मेरा दिल तुझको दे दिया हरे दे दिया ए मंटा वे नु बोलो जरा गुच्ची गुच्ची चूसावे చూపు గాలం వేసావే గుండెలోకి మెల్లంగా గుండె సోది దింపావే మనసు మాయం చేసావే ओ बिल्ला लाला चूड़िया हरे चूड़िया निको समय मैं ले लिया देखो मेरा दिल तुझको दे दिया और दे दिया ये मंटा वेनु बोल जरा
చేరుకోవే చెంతకింకా పొన్నారి నీ గాలి నన్ను సోకి నా ఒళ్ళు మొత్తం పాకి నీ ప్రేమలోనే పడ్డాను మోసుకుమారి నిన్నే తలుచుకుండలైనా పిండే చేస్తావయ్యారి నువ్వే నాకు తోడుగా ఉంటే నింగికి పోయినా రహదారి నీకోసం నే బతికొస్తానే మరణాన్నైనా ఎదిరించి నమ్మవమ్మో నా మాటే నడిచి రావే నా తోటే ओ पिल्ला लाल लाल चूड़िया हरे चूड़िया निकोसम मैं ले लिया देखो मेरा दिल तुझको दे दिया अरे दे दिया ये मंटा वेनु बोल जरा Don't worry, it's only mild stroke, but it should not be repeated. ఈ 30,000తో మీకు కావాల్సిన డబ్బు సమకూరింది. రేపే వాళ్ళని పిలిపించి డబ్బు ఇచ్చేసేయండి. ఇంకా మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ఇకపై క్వారీ మీద వచ్చే లాభాల్లో 3 వంతులు మీరు తీసుకొని 1 వంతు లేబర్కి బోనస్గా ఇవ్వండి. సదా ఇవే ఈ ప్రేమలో కలసిన మనసులో చెలారిగే ఈ వీరాము నింపుకున్నా గుండె నిండా ప్రేమనే వేరు చేసి తీయకమ్మా ప్రాణమే గుండెలో గాయం రేపి సాగి వెళ్ళే ఓ మధుమతి ఏడుకొండలవాడా జ్వరం అంటే ఏంటో తెలియని నీ తండ్రి నా కొడుకు ఎందుకు ఇలా అయిపోయాడనే మానసిక ఆవేదనతో ఈరోజు ఇలా హాస్పిటల్లో జీవచ్ఛవంలా పడి ఉన్నాడంటే దానికి కారణం నువ్వు నీ పిచ్చి ప్రేమ. అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన ఆ అమ్మాయి గురించి ఆలోచించే కంటే అమితంగా ఇష్టపడే నీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించరా. నేనేది కావాలని చేయట్లేదురా, ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. అయినా ఈ పెళ్లి సంసారం షికారులు ఎంతకాలం అనుభవిస్తాం? 5 ఏళ్ళు 10 ఏళ్ళు మహా అంటే మరికొన్నేళ్ళు.
కానీ నా మధు 2 ఏళ్లలోనే జీవితకాలానికి సరిపడా మధుర జ్ఞాపకాలు పంచి వెళ్ళిందిరా. నా లైఫ్ ఫినిష్ చేసుకోవడానికి ఆ జ్ఞాపకాలు చాలరా. ఏం కావాలి? మధు 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 మాట్లాడలేదు బాబు. అంకుల్, మధుకి ఏమైంది? దాని మనసు తెలుసుకోకుండా యుఎస్ తీసుకువెళ్ళి దాన్ని జీవోత్సవం చేశాం. చాలా పెద్ద తప్పు చేశాం బాబు. మా ప్రేమను కాదని మీరేం సాధించగలిగారు? ప్రేమనగానే అదేదో పాపం అన్నట్టు ఎందుకలా మూర్ఖంగా ఆలోచిస్తారు? మధు, రామ్మ ఇంటికి వెళదాం. మధు నా దగ్గర ఉండనివ్వండి. ఇకనైనా మా ఇద్దరిని కలిసి ఉండనివ్వండి ప్లీజ్. ఆ రోజు నేను ఒప్పుకునుంటే ఈ రోజు నా కూతురికి పరిస్థితి వచ్చుండేది కాదు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.